మీద చైతన్యం పెరిగి ఆహారపు అలవాట్లు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. చిరుధాన్యాలు, మొలకెత్తిన గింజలు, కూరగాయల రసాలు, రాగిజావ వంటివి తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇళ్ల వద్ద అవి తయారు చేసుకోవడానికి తగిన నైపుణ్యం లేకపోవడంతో మార్కెట్లో కొనుగోలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రజల ఆసక్తిని గమనించిన కొన్ని సంస్థల వారు ప్రకృతి ఆహారాన్ని అందించే వ్యాపారం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో రీజన్ అనే సంస్థ డైలీ మార్కెట్ వద్ద జీవిమాల్ సెంటర్లో దుకాణాలు నిర్వహిస్తూ మొలకెత్తిన గింజలు, రాగిజావ, కూరగాయల జ్యూస్ వంటివి అమ్ముతున్నారు. ఆరోగ్య అభిలాష ఉన్నవారు ఉదయమే ఆ దుకాణాల వద్దకు వెళ్లి తమకు కావాల్సిన ప్రకృతి ఆహారాన్ని కొనుగోలు చేస్తున్నారు. టీసీసీ న్యూస్ రీజన్ హెల్దీ ఫుడ్ యజమాని పాలపర్తి బ్రహ్మంతో ముచ్చటించింది. ఈ స్టాలు మా గురువుగారు ఒక సంకల్పం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మా గురూజీ మునుగోపి గురూజీ స్పిరిచువల్ టెస్ట్ ద్వారా ఈ రాగిజావ, మొలకలు, ఆరోగ్యానికి సంబంధించినవి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరూ కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ రాగిజావ, కాకరకాయ జ్యూసు, బూడిద గుమ్మడికాయ జ్యూసు తాగి, అందరూ కాకరకాయ జ్యూస్ తాగితే షుగర్ తగ్గుతుంది, చాలామంది కూడా ఆనందపడుతున్నారు తాగి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ బరువు తగ్గడానికి తాగుతున్నారు. ఇలాగ గోధుమ గడ్డి జ్యూస్ తాగుతున్నారు, రక్తం పెరగడానికి కట్టని. ప్రతి ఒక్కరు కూడా ఇది వచ్చి తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాను. అలాగే మన గుడిలో ఎన్నో లక్షల మంది ఉన్నారు, కానీ కొంతమందికే తెలుస్తుంది, ఇది వందల మంది మాత్రమే తెలుస్తుంది. ఇంకా ఎంతోమందికి మన ఈ సిటీ కేబుల్ ద్వారా తెలిసి ఇది సద్వినియోగం చేసుకోవాలని. ఇక్కడ సలాడ్ పెట్టామండి, ఫ్రూట్స్ వెజిటేబుల్ సలాడ్, అది కూడా మంచి ఆరోగ్యం. ప్రతి ఒక్కరు కూడా స్నాక్స్ కింద మా పొద్దున్నే టిఫిన్ బదులు తీసుకుంటున్నారు. చాలా మంచిది. వచ్చి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 4 సంవత్సరాల నుంచి అందరికీ కూడా హెల్దీ ఫుడ్ను అందిస్తూ, అలాగే రాగి సంగటి, ఇంకా వగరా జట్ట, గుమ్మడికాయ జ్యూసు, కాకరకాయ జ్యూసు, మొత్తం గోధుమ జ్యూసు, మొత్తం ఏటు జడ్డు అన్నీ కూడా చాలా హెల్దీ ఫుడ్గా హెల్దీగా ఇచ్చి జనాల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు. అలాగే కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియట్లేదు అని చెప్పేసి మేము ఈ సిటీ కేబుల్ ద్వారా ఇంకా తెలుసుకునే చేస్తున్నాము. అలాగే మీరు కూడా చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉండేలాగా చూడండి. ఇలాగే ఇంకా చేసుకుని ఒక అందరినీ హెల్దీగా ఉండేలాగా మా వాడు కూడా చేసే అవకాశం ఉంది. నాకు ఆ మధ్యన షుగర్ వచ్చిందండి. ఇంచుమించు 250-300 ఉండేది, ఇప్పుడు 120కి వచ్చిందండి. కాకరకాయ జ్యూసు, గుమ్మడికాయ జ్యూస్ తాగి చాలా హెల్దీగా ఉంటున్నానండి. ఇది తాగడం చాలా మంచిదండి, జనాల ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇది అందరూ తాగాలని కోరుకుంటున్నాము, టౌన్లో వాళ్ళందరూని. మా వాడు సంకల్పంతో, వాళ్ళ గురువు గారి సంకల్పంతో 4 సంవత్సరాలు బట్టి పెట్టాడండి. 4 సంవత్సరాలు బట్టి చాలా బాగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు. జనాల కోసం బాగా వర్షమైనా ఏ టైం అయినా సరే వచ్చి ఉదయం 5 నుంచి 7:30-8 వరకు కూడా పెడుతున్నాడండి. చాలా బాగుంటుందండి. అందరూ వచ్చి హెల్త్ కాపాడుకోవాలని కోరుకుంటున్నానండి.